హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీకోసం. నేను మీ మృదుల. అందరూ ఎలా ఉన్నారండి? ఈ మోంతా తుఫాన్ వలన అందరం ఎంతో కొంత సఫర్ అయ్యే ఉంటాం కదా! కానీ అందరూ సేఫ్‌గా ఉన్నారని మాత్రం అనుకుంటున్నాను. ప్రకృతి ఒక్కొక్కసారి మనకిలా పరీక్ష పెడుతూ ఉంటుంది. పరీక్షనే అనుకోకూడదు, పనిష్మెంట్ అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మనం చేసే పనుల వలన ప్రకృతికి ఎంతో కొంత నష్టం జరుగుతుంది కనుక దాని వలన వచ్చే నష్టాలను కూడా మనమే అనుభవించాల్సి వస్తుంది. సరే, ఇక మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదామా? ఈరోజు 9,000 బడ్జెట్ ప్లాన్ చేద్దాము. ఇందులో రెంట్ అయితే ఉండదు, ఇంటి అద్దె ఉండదు, స్కూల్ ఫీజు కూడా ఉండదు. రవికుమార్ గారు, మీ గురించే ఈ వీడియో చేస్తున్నానండి. మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మనకు ఇంటి మెయింటెనెన్స్ అనేవి ఇంపార్టెంట్ అనుకున్నవి మాత్రమే నేను రాస్తున్నానండి. ఇంకా ఏమైనా మిగిలాయి అని అంటే మాత్రం నాకు ఒక్కసారి అడగండి. అంటే ఇక్కడ నేను ఇంట్లో ఎలా లిస్ట్ అవుట్ చేసుకుంటానో అనే వాటిని మాత్రమే రాస్తున్నాను. అందరికీ ఇలానే ఉండాలని లేదు కదండి. నా పద్ధతి ప్రకారం నేను రాస్తున్నాను. మీకు నచ్చితే మాత్రం ఫాలో అవ్వండి. ముందుగా కరెంట్ బిల్ చూసుకుందాము. రూ. 500 గాను, కిరాణా సరుకులు రూ. 2,000 గాను, కూరగాయలు 800, నాన్ వెజ్ అంటే మాంసాహారం తినేవాళ్ళు రూ. 800 గాను, పాలు రూ. 900, ఫ్రూట్స్ వచ్చేటప్పటికి సీజనల్ ఫ్రూట్స్ తీసుకోండి రూ. 500 గాను. ఇక పెట్రోల్ గురించి వస్తే రూ. 1,000 గాను. పెట్రోల్ చాలా తక్కువగా రాశాను అనుకోకండి. నేను ఇంటి మెయింటెనెన్స్ అంటే ఓన్లీ లేడీస్ గురించి మాత్రమే రాస్తున్నాను. ఇక జెంట్స్ అయితే వాళ్ళది వాళ్ళు చూసుకొని ఇంటి మెయింటెనెన్స్‌కి ఇస్తారు కనుక నేను ఇక్కడ రూ. 1,000 మాత్రమే రాశాను. రీఛార్జ్ మీ మొబైల్‌కి అయితే రూ. 500 సరిపోతుందండి. అంటే ప్లాన్ 499 అలా ఉంటుంది కదా! ఆ విధంగా చూసుకుంటే మీకు రూ. 500 రీఛార్జ్‌కి సరిపోతుంది. ఇక మొత్తంగా చూసుకుంటే రూ. 7,000 అవుతుందండి. మీరిచ్చిన 9,000 బడ్జెట్‌లో ఇక్కడ రూ. 7,000 అయిపోయింది. ఇందులో మీరు ఆర్‌డీ యాడ్ చేయమన్నారు కనుక ఆర్‌డీకి ఒక రూ. 1,000 పక్కన పెట్టుకోగా ఇంకొక రూ. 1,000 అవుతుంది. దాన్ని ఎమర్జెన్సీ ఫండ్‌గా నేను పక్కన పెడుతున్నాను. ఈ ఎమర్జెన్సీ ఫండ్‌లోని మీకు ఇందులో ఎక్కడైనా ఖర్చు తక్కువైనా తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఫంక్షన్స్, బర్త్‌డే పార్టీస్ ఇవి ఉంటాయి కదా! వాటికి యూజ్ చేయవచ్చు. ఈ విధంగా నేను రూ. 9,000కు బడ్జెట్ అయితే వేశానండి. ఇంకా మనకు రూ. 1,000 మనం సేవింగ్ చేసుకోవాలి అని అనుకుంటే ఇందులోనే ఖర్చులు తగ్గించుకొని సేవింగ్ చేసుకోవచ్చు. లేడీస్ ఇంట్లోనే ఉంటాము. ఇక స్కూల్ ఆటోకి, స్కూల్ బస్ కానీ, లేదు అని అంటే పిల్లల్ని స్కూల్‌కి డ్రాప్ చేసేది మీ హస్బెండ్ గానీ అయితే ఇక్కడ మనం ఒక రూ. 1,000 పెట్రోల్‌కి పక్కన పెట్టేసుకోండి. అది కూడా సేవింగ్ బాక్స్‌లో వేసేసుకోండి. లేదు అప్పుడప్పుడైనా మేము బయటకు వెళ్తాము కూరగాయలు తేవటానికి వాటికి అంటే ఒక రూ. 500 మాత్రం పెట్రోల్‌కి పక్కన పెట్టుకోండి. ఇంకొక రూ. 500 సేవింగ్ బాక్స్‌లో వేసేసుకోండి. ఇక పాలు. పాలు అనేవి పిల్లలకు మాత్రమే ఇవ్వండి. మీరు మాత్రం పాలు ఎక్కువ యూజ్ చేయకండి. టీలు, కాఫీలు తాగి హెల్త్ పాడు చేసుకునే కంటే గ్రీన్ టీ, లెమన్ టీ ఇవన్నీ కూడా చాలా హెల్తీ కదా అండి. అవి ట్రై చేయండి. అవన్నీ కంటే కూడా ఇంకా రాగి జావా ఇలాంటివి ఇంకా మంచిగా హెల్తీగా ఉంటాయండి. వాటిని తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ నేను వేసిన అమౌంట్స్ అన్నీ మీకు తక్కువగా కనిపించవచ్చు. కానీ ఈ విధంగా చేసుకుంటే మాత్రం మీరు వచ్చిన అమౌంట్‌ని చాలా పద్ధతిగా, చక్కగా ఖర్చు పెట్టుకుంటున్నట్లే. ఇక్కడ మీకు వేస్ట్ ఖర్చు అనేది ఏదీ ఉండదు. కిరాణా సరుకుల్లోని రూ. 2,000 మనం ఒక్కొక్క 500 తీసేయండి. రూ. 1,500 వరకు తీసుకోండి. ఇక్కడ ఎందుకు ఇలా తగ్గిస్తున్నాను అని అంటే మనం చేసే వేస్ట్ ఖర్చులు చాలానే ఉంటాయి. ఇప్పుడు డీమార్ట్‌కి వెళ్ళామనే అనుకోండి. అక్కడ మనం ఓన్లీ మనకు కావాల్సిన సరుకులను మాత్రమే తెచ్చుకుంటామా? ఇంకా సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఏమున్నాయో ఒకసారి చూసి వచ్చేద్దాం అనుకుంటాం కానీ ఏదో ఒకటి తీసుకొని దాన్ని మనం బిల్ ఎక్కువ చేస్తూ ఉంటాము. మనం అనుకునే బడ్జెట్‌కి ఇంకా ఎక్కువ అవుతున్నప్పుడు మన ఖర్చు అనేది పెరిగిపోతుంది కానీ తగ్గదు కదా! ఇప్పుడు నేనైతే మాత్రం ఎలా కిరాణా సరుకులు తెచ్చుకుంటానో, ఎలా లిస్ట్ అవుట్ చేసుకుంటాను అనేది చూసేద్దాము. ఒక్కసారి మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను చూపించేది నేను పాటించే పద్ధతిని మాత్రమే మీకు చూపిస్తున్నానండి. మీరు ఇలాగే చేయండి, తప్పదు అని మాత్రం నేను చెప్పటం లేదు. నచ్చితే మాత్రమే మీరు ఈ పద్ధతిని ఫాలో అవ్వండి.
ఎప్పుడైనా కూడా ఒకరిని చూసి ఒకరు చేతులు కాల్చుకోకూడదండి. మంచి అనేది ఎప్పుడైనా సరే ఎవరి దగ్గర నుంచైనా మనం నేర్చుకోవచ్చు. అది చిన్నవాళ్ళు కానివ్వండి, మనకంటే పెద్దవాళ్ళు కానివ్వండి, మంచి అనేది ఎవరి దగ్గర నేర్చుకున్నా కూడా తప్పేమీ లేదు. ఈ కాలంలో డబ్బు లేకపోతే మిమ్మల్ని ఎవ్వరు ఆదరించరు, మీతో ఎవ్వరు మాట్లాడరు, ఏ రిలేషన్ కూడా మీతో ఉండదు. కనుక డబ్బులను ఎలా పొదుపు చేసుకోవాలి, ఖర్చులను ఎలా తగ్గించుకోవాలి అనేది మాత్రం ఆలోచించండి. ఇక నేనైతే లాస్ట్ మంత్ తెచ్చుకున్న వాటిలోని ఏవేవి మిగిలాయి అనేది ఒక్కసారి బయటకు తీస్తానండి. 30th అయితే మాత్రం ప్రతి నెల చివరి రోజులోనైతే మాత్రం అన్నీ ఒకసారి బయటకు తీసి ఏమున్నాయి, నాకు ఇంకా ఈ నెలకు ఏమి కావాలి అనేది ఒక్కసారి చూసుకుంటానండి. అంటే ఒక్కొక్కసారి నాకు డబ్బులు ఎక్కువగా ఉన్నప్పుడు నేను అన్నీ కూడా కొంచెం ఎక్కువగానే తెచ్చుకుంటానండి. అంటే స్టాక్ ఏదైతే ఉంటాయి అనేవి నేను చూసుకొని వాటిని తెచ్చుకుంటాను. ఇక రాగి జావ చేసుకుంటానని చెప్పాను కదండీ! వాటిని పిల్లలు తాగట్లేదు అని అంటే అది చేసే పద్ధతిలో చేసి పెట్టండి. వాటిలో నట్స్ వేయండి. తరువాత మజ్జిగ వేయండి కొంచెం, అది వాళ్ళకి ఎగటుగా ఉంటే. ఇలాగా ట్రై చేస్తూ పిల్లలకు హెల్తీ ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయండి. చూస్తున్నారా? నేను లాస్ట్ మంత్ ఏదైతే తీసుకొని వచ్చానో వాటిలో అన్నీ కూడా సగం సగం మిగిలాయి. ఈ నెల ఇవన్నీ ఉన్నప్పుడు నేను ఇంతవరకు తీసుకునే అవసరం రాలేదు నాకు. ఇక నేను లిస్ట్ అవుట్ చేసుకున్న వాటిలోని చాలా వరకు తగ్గిపోతాయండి. నేను ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటాను. నాకు ఇంట్లో ఏది అవసరం అవుతాయి, ఏమి నేను ఎక్కువగా యూజ్ చేస్తాను అనే వాటిని ఒక లిస్ట్ అనేది ఎప్పుడూ నాకు ఉంటుందండి. అది పెట్టమంటే మీకు నెక్స్ట్ వీడియోలో కానీ షార్ట్‌లో కానీ అప్లోడ్ చేస్తాను. నేను ఇంట్లోని నాకు ఏవైతే గ్రాసరీస్ అవసరం అవుతాయో వాటిని ఒక లిస్ట్ అయితే రెడీ చేసుకుంటానండి. వాటిలోని ఒక్కసారి ఇవన్నీ బయటకు తీసి చూసిన తర్వాత నాకు ఏ ఉన్నాయి అనేవి ఒక లిస్ట్ అవుట్ చేసుకుంటాను. ఇంకా నేను ఏవి కొనాల్సి వస్తుంది ఈ నెలలోని అనేది ఒక పక్కన రాసుకుంటాను. అవి కూడా ఎక్కువ మోతాదులో అయితే తీసుకొని రానండి. ఇవి కూడా నేను తెచ్చాను అని అంటే నాకు అవసరమైనంత వరకు నేను తెచ్చుకుంటాను. నా బడ్జెట్ ప్లాన్ అనేది వేరుగా ఉంటుంది కదండీ! సో, నాకు ఈ నెల ఎక్కువగా డబ్బులు మిగిలాయి అనుకోండి, నెక్స్ట్ మంత్ కూడా అంటే మనకు స్టాక్ ఉంటాయి అని అనుకుంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి కాబూలీ చనా కానీ, బఠానీ కానీ ఇవన్నీ కూడా నేను కార్తీక మాసానికి సరిపోతాయి అని చెప్పి నేను మధ్యలో తీసుకొని వచ్చానండి ఇవన్నీ కూడా. సో, జీరా ప్యాకెట్స్ ఇవన్నీ కూడా నాకు మిగిలాయి. ఇవన్నీ నేను ఇప్పుడు రాబోయే నవంబర్ నెలలోని ఇవన్నీ నేను తీసుకొని రాను. నవంబర్ నెలకి నాకు ఇంకా ఏం మిగులుతాయండి? మహా అయితే రైస్ బ్యాగ్ మిగులుతుంది. నేను రైస్ కూడా ఎక్కువగా వాడటం లేదండి. అది కూడా ఒక 10 కేజెస్ వరకు తెచ్చుకుంటాను. నేను ఇప్పుడు అది కూడా తగ్గించేద్దామని అనుకుంటున్నాను. ఒక పూట రైస్ తీసుకుంటే రెండవ పూట ఫ్రూట్స్ కానీ లేదా పుల్కాస్, సలాడ్స్ ఇలాంటి వాటన్నిటిని ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నాను. హెల్తీ వేలో వెళ్ళాలి అని అనుకుంటున్నాను. అంతేకాకుండా రాత్రిపూట డిన్నర్ అనేది చాలా తొందరగా ముగించేయండి. అది మన హెల్త్‌కి చాలా మంచిది. చూస్తున్నారా? నేను లాస్ట్ మంత్ తీసుకొనొచ్చిన వాటిలో నాకు ఇన్ని మిగిలిపోయాయి. నేను ఒక్కొక్క ప్యాకెట్ ఎక్స్‌ట్రానే వేశాను కనుక నాకు ఇన్నైతే ఉన్నాయి. వీటన్నింటిని నేను రాసుకున్న లిస్ట్‌లోని టిక్స్ పెట్టేసుకొని, ఏవైతే నాకు ఈ మంత్‌కి కావాల్సి వస్తుంది. ఇంకా ఆయిల్ ప్యాకెట్ అనేది ఇంకొకటుందండి. ఇక నేను ఆయిల్ అనేది చాలా తక్కువగా యూజ్ చేస్తాను. నాకు నెలకు లీటర్ అవుతుందండి. మరీ ఇంకా డీప్ ఫ్రైస్ కానీ, ఏదైనా పండగలు కానీ వస్తే అంటే ఆగస్ట్‌లో కానీ, నవరాత్రిలోని అమ్మవారి ప్రసాదాలు అవి చేయడానికి అలాంటి వాటికి ఉపయోగించాలి అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువగా అవుతుంది. 1 లీటర్ వరకు నేను వాడగలుగుతాను. మీరు ఆయిల్స్ కూడా తగ్గించేసుకోండి. ఆయిల్ యూజ్ చేయడం, డీప్ ఫ్రైస్ అవి కూడా ఎక్కువగా తినకండి. హెల్త్‌కి మంచిది కాదు అనుకున్న వాటిని అవాయిడ్ చేయటమే మంచిది. పిల్లలకు స్నాక్స్ అనేవి కొంచెంగా మనం ఇంట్లో చేసి పెట్టుకుంటూ ఉండండి. హెల్తీ ఫుడ్ అనేది డ్రై ఫ్రూట్ లడ్డు కానీ, సున్నుండలు కానీ, తర్వాత ఇలాగా కార్న్‌ఫ్లేక్స్ తీసుకొనొచ్చి మన ఇంట్లో ఫ్రై చేసుకుంటే మనం చేసిన ఆయిల్ వేరు, బయట డీప్ ఫ్రై చేసే ఆయిల్ వేరు కదండీ! అలాంటి వాటన్నింటినీ కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను నవంబర్ అని రాయబోయి అక్టోబర్ రాసేసాను. అంటే ఇంక నేను అక్టోబర్‌లోనే ఉండిపోయాననమాట. ఇలాగా లిస్ట్ అవుట్ అనేది ఒక్కసారి చేసుకుంటున్నాను. నాకు ఏం కావాలి? ఇంకా ఏమైతే మనకు అవసరమవుతాయి ఈ నెలంతా కూడా అనే వాటిని నేను లిస్ట్ అవుట్ చేసుకుంటున్నాను. ఇలా లిస్ట్ అవుట్ చేసుకున్న వాటిని అలాగ తీసుకొని రానండి. ఒక్కసారి మళ్ళీ నేను రీచెక్ చేసుకుంటాను.
ఈ సామాన్లు ఏవైతే ఇంట్లో నాకు ఉన్నాయో గ్రోసరీస్ అన్నీ కూడా పక్కన పెడతాను. మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకొని నాకు ఎంత కావాలో క్వాంటిటీ అనేది అంతవరకే రాసుకుంటాను. ఇక్కడ చూసారా విమ్ సోప్స్ అనేవి 5 రూపీస్వి, 10 రూపీస్వి అలా తెచ్చుకుంటానండి. ఇక్కడ నేను 10 రూపీస్ బార్స్ రాశాను. 5 రూపీస్వి అయితే రాయలేదు. ఈసారి నేను డీమార్ట్‌కి వెళ్దాం అనుకుంటున్నాను. నేను ప్రతిసారి మాకు దగ్గరలో ఉన్న డీమార్ట్‌కే వెళ్తాను. ఇక దగ్గరలో ఉన్న హోల్సేల్ షాప్స్‌కి వెళ్ళాలి అని అనుకుంటే ఇక్కడ మాకు ఏమీ ఉండవండి మాకు దగ్గరలో. సో, డీమార్ట్ అయితే చాలా దగ్గర. అక్కడికైతే నేను వెళ్తాను. మనకి ఏదైతే కావాలి, ఎంత క్వాంటిటీ సరిపోతుంది నెలకు అనే దాన్ని ఇలా లిస్ట్ ఔట్ చేసుకొని, ఆ లిస్ట్‌ని మీరు తీసుకొని వెళ్ళండి. ఎక్కడికైనా వెళ్తే డీమార్ట్ కాదు, రిలయన్స్ కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ లిస్ట్‌ని తీసుకుంటే, ఆ లిస్ట్‌లో వాటిని మాత్రమే తీసుకొని రాగలిగితే, మీరు మీ ఫస్ట్ స్టెప్‌ని రీచ్ అయినట్లే. లేదు అక్కడ ఇంకా మాకేదో నచ్చింది అని అనుకుంటే మాత్రం మనం అక్కడ ఖర్చుని పెంచుకుంటున్నట్లే. కనుక ఇలా లిస్ట్ ఔట్ చేసుకొని వెళ్ళండి. ఆ లిస్ట్ ఔట్ చేసుకున్న వాటిని మాత్రమే తీసుకొని రండి. నేను 2500 అనుకుంటున్నాను. చూద్దాం ఎంత అవుతుందో. అనుకున్న బడ్జెట్‌లోనే నేను గ్రోసరీస్ తీసుకొని వస్తానా, ఇంకా ఎక్స్‌ట్రా ఏదైనా ఖర్చు పెడతానా అనేది మనం డీమార్ట్‌కి వెళ్ళి సరుకులను తీసుకొని వచ్చిన తర్వాత ఇంకొక వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇక నెయ్యినైతే నేను ఇంట్లోనే కాచుకుంటానండి. బయట కొనుక్కోవాలి అని అంటే చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. కానీ అందులోని కెమికల్స్ ఏమైనా కలుస్తాయేమో అని అనుకుంటున్నాను. సో, నేను తెచ్చుకున్న పాల ప్యాకెట్‌లో నుంచి కొంచెం కొంచెంగా మీగడనైతే తీసి పక్కన పెడతాను. ఈ విధంగా ఇంట్లోనైతే నేను నెయ్యిని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అంటే నేను స్టవ్ ఆఫ్ చేసేసాను అనుకుని సిమ్‌లో పెట్టేశాను. సో, ఆ గోదావరి అంతా కూడా నల్లగా అయిపోయింది. అంటే అది బ్రౌనిష్ కలర్‌లో ఉన్నప్పుడే ఆపానండి. కళాయి వేడికి అది అలా బ్లాక్ అయిపోయింది అంతే. అది మాడిపోలేదు. మీకు వీడియోలో అలా కనిపిస్తుంది. కానీ నెయ్యి స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇదిగోండి నాకు ఇంత కప్‌లో వచ్చింది. దగ్గరలో నాకొక పావు కేజీ నుండి అర కేజీ మధ్యలో వచ్చిందండి. నాకు ఈ నెలంతటికి అది సరిపోతుంది. వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.